అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ జ్యోతి పీతల, నారాయణ మెడికల్ కాలేజీలో ఊపిరితిత్తుల విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాబ్ చేస్తున్నానండి. ఈరోజు ప్రపంచ COPD దినోత్సవం సందర్భంగా ఒక ముఖ్యమైన వ్యాధి గురించి మీతో చర్చించడానికి మీ ముందుకు వచ్చాను. ఇది COPD దినోత్సవం అనేది ప్రతి సంవత్సరము అవగాహన నిమిత్తము ప్రతి నవంబర్ 3వ బుధవారం రోజు సెలబ్రేట్ చేసుకుంటారండి. అసలు COPD అంటే ఏమిటి? COPD అంటే ఇది ఒక దీర్ఘకాలికమైన ఊపిరితిత్తి శ్వాసనాళాలకు సంబంధించినటువంటి వ్యాధి. ఇది మన హార్ట్ అటాక్ తర్వాత అత్యధిక మరణాలను కాజ్ చేసే ఒక జబ్బు అన్నమాట. అంటే దీన్ని ఒక రకంగా లంగ్ అటాక్ అని కూడా అనుకోవచ్చు. సో ఇది ఎలా వస్తుంది? దీని ప్రమాద స్థాయి ఏ విధంగా ఉంది ప్రపంచవ్యాప్తంగా? మన భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే COPD బారిన పడేవాళ్ళు దాదాపు 21 కోట్ల మంది ఉండగా మన భారతదేశంలో 3.75 కోట్ల మంది, అంటే దాదాపు 4 కోట్ల మంది COPD బారిన పడుతున్నారంటే ఈ వ్యాధి తీవ్రత ఎంతో మనము అర్థం చేసుకోవచ్చు. సో దీనికి కారణాలు ఏంటి? కారణాల విషయంగా వస్తే ముఖ్యంగా ధూమపానం అంటే స్మోకింగ్ అనేది ఒక ప్రధాన కారణం. అంటే 80 నుంచి 90% COPD కేసెస్ ఉంటే దాంట్లో స్మోకింగ్ అనేది మనకు ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. దీంట్లో కూడా యాక్టివ్ స్మోకింగ్, ప్యాసివ్ స్మోకింగ్ అని 2 రకాలు ఉంటాయి. యాక్టివ్ స్మోకింగ్ అంటే డైరెక్ట్గా పొగ తాగేవాళ్ళు. ప్యాసివ్ స్మోకింగ్ అంటే ఆ పొగ తాగంగా మామూలుగా పొగ వదులుతారు కదా, అది పీల్చే వాళ్ళల్లో కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశాలు చాలా మటుకు ఉన్నాయన్నమాట. సో ఇది దీర్ఘకాలిక వ్యాధి అనుకున్నాం కదా. సో ఇది ఇమ్మీడియట్గా రాదు. పొగ తాగడం అనేది కొన్ని సంవత్సరాలు, సుమారుగా ఒక 5-10 సంవత్సరాల తర్వాత మనకు ఇది ఎక్స్ప్రెస్ అవుతుందన్నమాట. ఇది ముఖ్యంగా మధ్య వయస్కుల్లో, అంటే 30 నుంచి 70 వయసు మధ్య వాళ్ళల్లో మనం గమనించవచ్చు. ఇంకా ఈ COPDకి ధూమపానం కాకుండా ఇతర కారణాలు తీసుకుంటే వాతావరణ కాలుష్యము, కట్టెలు లేదా బొగ్గు పొయ్యి ఎక్కువగా వాడే వాళ్ళల్లో, వంటగదుల్లో సరిగ్గా వెంటిలేషన్ అంటే మనకు గాలి వెలుతురు సరిగ్గా లేని పరిస్థితులలో, మంచి ఆహారం తీసుకోకపోయినా, ఊరికి తరచూ ఇన్ఫెక్షన్ గురయ్యే వాళ్ళల్లో కూడా దీనిని చూడవచ్చు అన్నమాట. ఇక వ్యాధి లక్షణాలకు వస్తే ఇది దీర్ఘకాలిక వ్యాధి అని చెప్పాం కదా. వీళ్ళల్లో దీర్ఘకాలికంగా దగ్గు ఉండడం అనేది ప్రధాన లక్షణంగా మనం పేర్కొనవచ్చు. ఈ దగ్గుతో పాటు ఆయాసము, ఊపిరి సరిగ్గా అందకపోవడము, ఊపిరిలో పిల్లి కూతలు లాంటివి రావడము, చిన్న చిన్న పనులకి అలసిపోవడము, అంటే 4 మెట్లు ఎక్కినా కొంచెం దూరం నడిచినా రావడము, తరచూ వచ్చేసేసి మనకు ఇన్ఫెక్షన్స్ రావడం అనేది ముఖ్య లక్షణాలుగా చెప్పుకోవచ్చు. కొంతమందిలో ఈ COPD అనేది 2 రకాలుగా ఉంటుందండి. ఒకటి వచ్చేసి క్రానిక్ బ్రాంకైటిస్, 2 ఎంఫైసీమా అనేది. క్రానిక్ బ్రాంకైటిస్ అనే వాళ్ళల్లో ఎక్కువగా ఏముంటుందంటే ఆ దగ్గుతో పాటు ఆయాసంతో పాటు గల్లపడ్డం అనేది ముఖ్యమైన ఒక సిమ్టమ్గా మనం చెప్పుకోవచ్చు. ఎంఫైసీమా అనేది ఊపిరి అనేది మనం తీసుకున్నప్పుడు గాలి వదలలేరు వాళ్ళు. ఇప్పుడు సపోజ్ ఊపిరి తీసుకున్న వాళ్ళలో మనం మళ్ళీ ఇంకా తీసుకోలేము. సో ఊపిరి అనేది కంటిన్యూస్గా సంకోచ వ్యాకోచాల ప్రక్రియ అన్నమాట. సో వీళ్ళలో ఊపిరి బిగబట్టినప్పుడు కొత్త గాలి తీసుకోలేరు కాబట్టి మనకు ముఖ్యమైనటువంటి ప్రాణవాయువు, ఆక్సిజన్ సప్లై అనేది సరిపోక ఆయాసం అనేది పెరుగుతూ వస్తుంది. ఒక్కసారి COPD వచ్చిందంటే అది తగ్గే జబ్బు కాదండి, పెరుగుతూ ఉండే జబ్బు అన్నమాట. ఓకే, తర్వాత ఈ వ్యాధిని మనం ఎలా నిర్ధారించాలి? లక్షణాలు అయిపోయాయి కదా, ఎలా నిర్ధారించాలి? సింపుల్ పరీక్షలండి. మనకు ఆయాసం వచ్చిన వెంటనే మామూలుగా ఇది మధ్య వయస్కుల్లో వస్తుంది అనుకుంటాము. సో వయసు రీత్యా వచ్చే మార్పులు అనుకుంటాము. అలా కాకుండా ఆయాసం వచ్చిందంటే వెంటనే దగ్గరుండే వైద్యుని సంప్రదించి ఆయాసం దేనికి వస్తుంది అనే విధంగా మనము అప్రోచ్ అయితే మనకు కొన్ని పరీక్షలు ఉంటాయి నిర్ధారణకి. అవి చేయించుకుంటే మనకు తెలుస్తుంది. ఉదాహరణకు ఛాతీకి సంబంధించి ఎక్స్రే, అవసరమైతే CT స్కానింగ్, ఊపిరితిత్తుల బలాన్ని సామర్థ్యాన్ని పరీక్షించే పరీక్షని PFT అంటారనమాట. అది కానీ అవసరమైతే ఆ లక్షణాల తీవ్రతను బట్టి ABG అంటే గాలిలో ఆక్సిజన్ శాతం కనుక్కునే పరీక్షలు ఉంటాయన్నమాట. వీటిని బట్టి మనము వ్యాధి ఎలా ఉంది, ఎంత శాతం ఉంది అనేది నిర్ధారించుకోవచ్చు. సో పైన చెప్పిన విధంగా పరీక్షలు చేసి వ్యాధి తీవ్రతని నిర్ణయించుకున్న తర్వాత మనము దానికి చికిత్సను అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో చికిత్స విషయానికి వస్తే ఇన్హేలర్స్ అంటారనమాట. ఏదైతే మన ఊపిరితిత్తుల్లో వాయునాళాలు కుంచుకుపోవడము, గాలి బయటకు వదలడమే
ఈ వ్యాధి లక్షణం కాబట్టి దాన్ని తగ్గించే దిశగా మన ట్రీట్మెంట్ అనేది ఉండాలి. దానికి గాను మనము బ్రాంకో డైలేటర్స్ అనేటివి ఇన్హేలర్స్ మనం పీల్చే మందుల రూపంలో పెడతామన్నమాట. అది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి తరచూ ఇన్ఫెక్షన్స్ రాకుండా మనము టీకా మందులు అనేటివి వాడుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. సో నివారణ ఎలా నివారించాలి? ముందు చెప్పినట్టు వాతావరణ కాలుష్యం అనేది అది పరిశ్రమల వల్లనైతేనేమి, మనము వాడే కట్టెల పొయ్యిలు లేదా బొగ్గుల వల్లనైతేనేమి, లేకపోతే మనం స్మోకింగ్ అని చెప్పాం కదా, ఆ పొగ అంతా గాలిలో వ్యాపించి ఎక్కువ కలుషితం అయితేనేమి ఉంటుంది కదా, వీటన్నిటిని కూడా మనం తగ్గిస్తే ఆటోమేటిక్గా నివారణ అనేది జరిగినట్టే. దాంతోపాటు కొంతమంది వీళ్ళు పరిశ్రమల్లో పనిచేస్తూ ఉంటారు, పొగ వచ్చే చోట తప్పదు. అటువంటి అప్పుడు ఆ పేషెంట్లు లేదా ఆ వ్యక్తులు వచ్చేసి మాస్క్ వాడడము, తరచూ ఇన్ఫెక్షన్ గురయ్యే వాళ్ళు టీకా మందులు, వ్యాక్సిన్స్, ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ కానీ న్యూమోకోకల్ వ్యాక్సిన్ అనేది ఈ మధ్యకాలంలో మనకు బాగా అవైలబిలిటీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కానీ వాడడం మూలాన జబ్బు పూర్తిగా తగ్గకపోయినప్పటికీ మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ అన్నమాట అది బాగుంటుంది. వ్యాధి అనేది ముదరకుండా అలాగే ఉండి సౌకర్యవంతంగా ఉంటుంది అన్నమాట. ముఖ్యంగా ఇన్హేలర్స్, వ్యాక్సిన్స్ అనేటివి తీసుకోవాలి. ఇక నివారణ విషయానికి వస్తే ముందు చర్చించుకున్నది కాకుండా ముఖ్యమైనది పల్మనరీ రీహాబిలిటేషన్. అంటే ఎవరైతే పొగ తాగడం మానలేకపోతున్నారో లేదా మానాలి అనుకుంటున్నారో వాళ్ళు చేయవలసిన ముఖ్యమైన పని ఏంటంటే పొగ తాగడం మానేయాలి అని ఆ వ్యక్తి గట్టిగా నిర్ణయించుకోవాలి. దాన్ని వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్య కానీ లేకపోతే వాళ్ళ స్నేహితుల మధ్య కానీ ఒక ప్రామిస్గా చేయాలి. తరువాత దగ్గరలో ఉన్నటువంటి వైద్యుని సంప్రదించి కొన్ని ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వ్యాయామాలు, అంటే రీహాబిలిటేషన్ కింద ఒక ఇన్సెంటివ్ స్పైరోమెట్రీ అనేటువంటి ఒక చిన్న పరికరం ఉంది. దాంతో కనుక మనకు ఎక్సర్సైజ్ చేసుకుంటే ఊపిరితిత్తుల సామర్థ్యం అనేది పెరిగి కొంచెం ఆ పేషెంట్కి లేదా ఆ పర్సన్కి కొంచెం కన్వీనియంట్గా ఉండే అవకాశం అయితే చాలా వరకు ఉన్నది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, దాదాపు 4000 విషపూరితమైన రసాయనాలు ఉండే 3 అంగుళాల సిగరెట్టు ఒక్కటి కాలిస్తే అది మీ జీవితాల్లో 3 నిమిషాలను తీసుకుంటుందని మర్చిపోవద్దండి. ఇక ముఖ్యమైన విషయానికి వస్తే అది సందేశం అన్నా అనుకోండి, సలహా అన్నా అనుకోండి. మిత్రులారా, గాలి అనేది ప్రకృతి మనందరికి ఇచ్చిన హక్కు. దాన్ని కాలుష్యం బారిన పడకుండా కాపాడుకుందాం, బ్రతకనిద్దాం. స్మోకింగ్, ప్లీజ్ స్టాప్ స్మోకింగ్. నమస్తే.